మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16 వరకు ఉన్న విషయాల్ని మనము ధ్యానిద్దాం. వెలుగై ఉన్నారు, యేసు ప్రభుల వారు ఆ కొండ ప్రసంగం దగ్గర చేసిన మాటల్లో చాలా శ్రేష్టమైన మాట, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఎవరంట వెలుగు? మనము వెలుగుగా మార్చబడాలి. మీరు వెలుగై ఉన్నారు. అసలు బైబిల్లో ముందు చూస్తే మనము యేసు ప్రభుల వారిని వెలుగుగా చూస్తున్నాం. చదువుదామా మాట, చదువుదామా? యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును. ఎవరైతే యేసు ప్రభును వెంబడిస్తారో వారు చీకటిలో ఉండక వారు వెలుగుగా మార్చబడతారు. ముందుగా నువ్వు నేను వెలిగించబడాలి అని అంటే ఆ వెలుగును వెంబడించాలి. ఎవరు ఆ వెలుగు? యేసు ప్రభుల వారు. వి మస్ట్ ఫాలో హిమ్. మేబీ ఆయన్ను సరిగ్గా మనం వెంబడిస్తే తగిన సమయంలో మనం ఏమవుతాము? వెలుగుగా మనం మార్చబడతాం. మనందరికీ తెలుసు, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న చంద్రుడు సూర్యుని విషయం మనకు తెలియకేం కాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. భూమి అటు మధ్యలో ఉన్న సూర్యుడు వెలుగు సీదా ఎంత ఎక్కువగా చంద్రుడి పైన పడుతూ ఉంటుందో అంత చక్కగా అది వెలుగును రాత్రి ఇస్తూ ఉంటుంది. ప్రారంభ దినాల్లో రాత్రి వెలుగు కూడా మనుషులు నడవడానికి చాలా ఉపయోగపడేది. అంటే ఆ వెలుగు ఎంత ప్రభావితమైందో ఆలోచించండి. పగటిని ఏలుటకు సూర్యుని, రాత్రిని ఏలుటకు చంద్రుణ్ణి. దేవుడు యేసు ప్రభుల వారు మనం ఒకవేళ సూర్యునిగా అంటే నిత్యము మండుచున్న అగ్ని వలె కనపడుతున్న వెలుగ్గా ఉన్న యేసు ప్రభును మనం చూస్తూ ఉంటే మనం చంద్రుడిగా మార్చబడాలి. ఆ వెలుగును మనం ఎక్కువ తీసుకోవాలి. ఆ వెలుగు మనలో జీవితంలో ప్రభావితం చేయాలి అనేది మాత్రం మర్చిపోకండి. బాధకరం ఏంటంటే మనం ఆ చంద్రుడిలాగుంటూ ఎప్పుడు చూడు ఫుల్ మూన్ లాగా ఉండాలి, కానీ మనము ఏమైపోకూడదు, అప్పుడప్పుడు హాఫ్, అప్పుడప్పుడు ఇదైపోయేసి పూర్తిగా అమావాస్య ఎలా ఉంటుంది, ఇంక అసలు ఏం కనపడదు. అది ఎందుకు అలా మార్చబడుతుంది అని అంటే భూమి దాని వెలుగు పడనీయకుండా చేస్తుంది కాబట్టి ఆ చీకటిగా కనపడుతుంది. కానీ దాని సూర్యునికి చంద్రునికి మధ్యలో ఏమి రాకపోతే అది కంప్లీట్గా వెలుగుస్తుంది. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఏది వెలుగుస్తుంది? చంద్రుడు. సూర్యుడు ఆల్రెడీ నిత్యం వెలుగుగా ఉంటాడు. దానికోసం ఎవరు ఏం చేయాల్సిన పని లేదు. ఎవరి మధ్యలోకి రాకూడదు? చంద్రుడు సూర్యునికి మధ్యలో ఎవరు రాకూడదు. అది ఎవరు రాకూడదు. అది భూమి కావచ్చు, అది ఇంకొకటి కావచ్చు, అది XYZ ఏదైనా కావచ్చు. మీ జీవితంలో కూడా ఎవరి మధ్యలో రాకూడదు? ఎవరి మధ్యలో? యేసు ప్రభు నీకు మధ్యలో ఎవరు రాకూడదు. ఎవరు రాకూడదన్నా? ఎవరు రాకూడదు. నా భార్య కాదు, నా బిడ్డ కాదు, నా కుటుంబం కాదు, నా పిల్లలు. కొంతమందికి ఏమని ఉంటుంది, నా రక్తం పంచుకొని నేను ఎక్కడ లేని వచ్చింది రక్తం. ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రక్తంలో జీవం ఎలా వచ్చింది, దానికి కారకుడైన ఆయన పైన ఆధారపడకుండా
నా రక్తంలో పంచుకున్న బిడ్డలు దేవునితో సమానమని కూడా ఆలోచించకూడదు. దేవుని కంటే ఎక్కువ పక్కన పెట్టండి, దేవుని కంటే ఎక్కువ పక్కన పెట్టండి. అది అసలు అది కుదరకూడదు. నువ్వు దేవుని కంటే ఎక్కువ అధికముగా ఎవరిని ప్రేమించిన ఎడలా వాడు దేవుని బిడ్డ కాదు. క్రైస్తవుల్లో ఉండాల్సిన లక్షణం ఇది. ఎవరి విషయమైనా కానీ, నా భార్య కావచ్చు, నేను నా భార్యకే చెప్తుంటాను, నీకు దేవునికి మధ్యలో నేను ఉండకూడదు. ఫస్ట్ ఎప్పుడు చూడు వాక్యాలు నేను చెప్తుంటాను, ఆ వాక్యాల ద్వారా ప్రభావితం నేను కాదు. ఎవరి వల్ల అవ్వాలి? యేసు ప్రభుల వారి వల్లనే అవ్వాలి. మళ్ళీ దేవుడు అని అంటే మళ్ళీ మీరు చాలా అదొక పెద్ద సమస్య అయిపోయింది ఈ దినాల్లో. ఏంటంటే బాధకరము, దేవుడు అనే పదానికి ఏందేందో అంటగట్టేశారు. అసలు యేసు ప్రభుల వారు నిజమైన దేవుడు అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇప్పుడు నీ మధ్యలో దేవుని మధ్యలో ఎవరున్నారో మనల్ని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఎవరన్నా ఉంటే మన వెలుగు కనపడదు, మన వెలుగు రాదు. నువ్వు వెలుగుగా మార్చబడలేవు. ఆ చంద్రుడు అలాగే ఉండిపోతాడు. అమావాస్య లాగైనా ఉండొచ్చు, అది హాఫ్ మూన్గా అయినా ఉండొచ్చు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా? మీరు వెలుగై ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు అనే మాట చెప్తున్నాడనంటే మనం మార్చబడ్డానికి, ఆయన ఇచ్చిన వెలుగును మనం తీసుకొని మన జీవితాలు ఆయన వలె ప్రకటించబడ్డానికి, ప్రకాశించబడ్డానికి మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. ఆయన ఎంతో ఆశపడతాడు దేవుడు. అప్పుడప్పుడు ఈ డైలాగ్ గుర్తుండాలి మీకు. నేను ఎక్కడో చూడాలనుకున్నాను రా నేను, కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇక్కడే ఉంటా అంటున్నావు. నిజంగా దేవుడు నీ మీద చాలా ఆలోచనలు కలిగి ఉంటాడు. మనమే ఏదేందో ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం. మన ప్లాన్లో మనం బిజీ, మన స్కెచ్ల్లో మనం బిజీ. అప్పుడప్పుడు ఆ స్కెచ్లు వేసుకుంటూ ఉంటే ఆ స్కెచ్ల్లోనే మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది, ఏం చేయాలరా బాబు అని. దేవుడు అంటాడు, బాధపడద్దు, నేను వెలుగ్గా ఉన్నాను, మీరు వెలుగ్గా మార్చబడితే మీరు నా బిడ్డలుగా ప్రకాశింపబడతారు. హల్లెలూయా. మన మధ్యలో యేసు ప్రభుల వారికి మనకు మధ్యలో ఎవ్వరు కూడా రానివ్వకూడదు. నో వన్. ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఎవరు? గాడ్. ప్రాణం పోతున్నప్పుడు కూడా మన ఆలోచనలు ఎటువైపు ఉండాలి? అది చాలా కష్టమైంది, చెప్తారు చాలామంది. మన ఫీలింగ్ ఏంటి? చనిపోతున్న పరిస్థితులు ఎలా ఉంటాయి? కొంచెం చివరిలో నా భార్య చేయబట్టుకుంటా, వాడిని బిలు, చిన్నోడిని బిలు, ఒక్కసారి ఇట్రమ్మనోడిని, వాడు కనపడలేదు, ఇట్రా. లోకాశలు. అవునా? మనం అంటాం దేవుడే, ఇది ఒక పెద్ద అబద్ధం. దేవుడే సమస్తం అంటూ ఉంటాం, అందులో డౌటే లేదు బ్రదర్. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది ఒరిజినాలిటీ. అర్థమైందా? అప్పుడు ఉంటుంది వాడి ఒరిజినాలిటీ, అప్పుడు ఉంటుంది వాడి భావన తెలుస్తూ ఉంటుంది వాడు చేసే పనులను బట్టి. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ఏం చేస్తాడు? పక్కన పెడతాడు. నువ్వు ఉండులేయా, ఎప్పుడు చూడు, నిన్ను నమ్ముకొని కదా ఇదంతా వచ్చింది నాకు సమస్యలు, నిన్ను నమ్ముకొని కదా మేము వచ్చింది బాధలు. గాడ్ విల్ అబ్జర్వ్ ఎవ్రీ సిచ్యువేషన్. నేనేమంటాను తెలుసా? కష్టకాలములో నువ్వు వెలుగ్గా ఉన్నావా, చీకటిగా ఉన్నావో బయటపడితే అది క్లారిటీ, అది నిజం. బాగున్నప్పుడు ఏం బ్రదర్ నవ్వుతారు అందరూ, ఏమ్మా బాగున్నప్పుడు అందరూ స్మైల్లో ఉంటారు, బాగున్నప్పుడు అన్నీ ఏ కొద ఉండదు. ఏం బ్రదర్ మంచిగా చిన్నగా ఇప్పుడు మనం అనుకుందాం, ఢిల్లీలోనే 1 లక్ష రూపాయల జీతం ఇచ్చేసినాడు, ఎవడో ఉద్యోగం చేస్తున్నాడు మనోడు సీరియస్ బిజీగా, ఓకే, అన్ని తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయినాయి, వాళ్ళ కుటుంబంలో కూడా అందరికీ రక్షణ వచ్చేసింది అనుకుందాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంత ముందు పోయినవన్నీ సాల్వ్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నౌ హీఈస్ కంప్లీట్లీ ఫ్రీ అనుకుందాం. ఎలా ఉంటుంది ముఖంలో? ఎక్కడలేని ప్రశాంతంగా, దేవా నువ్వు చెప్పు నేను చేస్తా, బాగుంటుంది సింపుల్గా. కానీ అన్ని సమస్యలు పడ్డాయి, ఎక్కలేని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అదుముతుంటాయి, ఉద్యోగం రాలేదు, ఒక సైడ్ ఇంకొక సమస్యలు, ఇంకో సమస్యలు. ఒక్కొక్కడు ఒక్కొక్క డైలాగులు వేస్తాడండి. మీకేం తెలుసు లోకంలో?
నిజమైన ప్రాబ్లమ్స్ని పెట్టుకొని కూడా మనం ఆ వెలుగును చూడాలి, ఆ వెలుగుగా మనం మార్చబడాలి. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ముళ్ళ పొదలతో నింపబడిన మార్గాలు ఉంటాయి. రక్షింపబడిన కొత్త దినాల్లో నేను అంటే ప్రార్థన చేస్తూ ప్రతిదీ నాకు కలలో దేవుడు జరగబోయే వాటిని చూపించేవాడు. నా మ్యారేజ్ విషయం కానీ, నా ప్రతి విషయం కానీ. అలా చూపించిన కొన్ని దినాల్లో మేబీ 5-6 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకసారి నాకు ఒక కల వచ్చింది. ఏంటంటే నేను నడుస్తున్న మార్గంలో నా వస్త్రాలు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే నడుచుకుంటూ ఒక గోదుకుంటూ వెళ్ళాను. అట్లే ఒక చిన్న గృహం అలాగా సందు అంటే ఏమంటారు దాన్ని, ఒక ద్వారం అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ అయింది. దానిలో స్వరంగంలో నుంచి వెళ్తున్నా. ఇదేంద్ర బాబు ఇలాంటి కళ వచ్చింది అనుకున్నా. అప్పుడు నాకు అర్థమైంది, ఇరుకైన మార్గం అంటే సులువుగా ఉండే మార్గము కాదు. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏది తక్కువ ఉండదు సమస్యల్లో, అన్నీ ఉంటాయి. కానీ ఈ సమస్యల్లోనే సరిగ్గా వెలుగును అర్థం చేసుకొని ఆ వెలుగులో నడిచేవాడుగా మనం మార్చబడాలి. హల్లెలూయా. ఇరుకైన మార్గము అంటే, విశాలమైన మార్గము అంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. విశాలమైన మార్గము ప్రశాంతంగా ఉంటుంది, అర్థమైందా? అది దేవుని మార్గము కాదు. ఇరుకైన మార్గం ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మనం ఏ మార్గంలో నడిచే వాళ్ళము చెప్పాలి. మీరు ఏ మార్గంలో నడిచే వాళ్ళము? మీరు విశాలమైన మార్గంలో నడుస్తున్నారో ఇరుకైన మార్గంలో నడుస్తున్నారో మీరే డిసైడ్ అవ్వండి. దేవుడు చెప్తున్న మాటలు, మీరు వెలుగై ఉన్నారు. ఈ మాట మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అసలు వెలుగు అనే మాట గ్రీక్లో ఏమని రాయబడి ఉందనంటే, ఈ పదం బాగా గుర్తుపెట్టుకోవాలి, కయో, KAIO. అసలు ఆ పదం కయో అని అంటే ఏంటో తెలుసా? ఆ మాట అర్థం తెలుసుకుంటే ఇంకా చాలా మనం మార్చబడతాం, మన ఆలోచనలు మార్చబడతాయి. టు సెట్ ఫైర్, అగ్నిని రగిలింప చేయాలి అని అంట. ఆ కాలంలో లైట్లు లేవు, బల్బులు లేవు. థామస్ ఆల్వా ఎడిసన్ లైట్ కనుక్కొని అప్పటికి ఇంకా పెట్టలేదు. అప్పుడు ఏంటి వెలుగు? ఒక దీపంలాగా అగ్ని వెలిగిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆ యేసు ప్రభుల వారు ఏం చెప్పారంటే, ఆ వెలుగు అంటే ఏంటో తెలుసా? అది మండుచున్న అగ్ని అంట. అది మండుచున్న అగ్ని అంటే ఏం గుర్తుకొస్తుంది మీకు? మనం కూడా మండేవారముగా తయారవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉండాలంట? మంట ఎలా ఉండాలి? మండుచు. మామూలు వెలుగు కాదు దేవుడు నిన్ను పిలిచింది, మామూలుగా వెలుగుగా ఉండడానికి కాదు. మొదటిగా మండుచున్న వెలుగుగా మార్చబడాలి. ఆ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మొదటి మాట మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనంలో ఈ కయో అనే పదముకు అర్థముకు భావంతో రాశారు పౌలు గారు ఈ మాట. నా ఆస్తి అంతయు ఇచ్చినను ఏమంట మాది ఎక్కడ? కాల్చబడుటకు. కయో అనే పదాన్ని ఎక్కడ వాడాడు పౌలు గారంటే, నా శరీరమును కాల్చినను. చదువు ఇంకా పూర్తిగా. అది ప్రేమ లేకుండా పోతే ప్రయోజనం లేనివాడనే, కానీ నేను కాలుచున్న వాడిగా ఉండాలి. పౌలు గారు ఆశపడింది ఏంటో తెలుసా? నేను మండుచున్న వాడిగా ఉండాలి. నువ్వేం ఆశపడుతున్నావు చెప్పు? కొంతమంది మేము చల్లగా ఉంటే బాగుంటుంది అనుకుంటా ఉంటారు, అవునా? మనం కూడా ఆశీర్వదిస్తాం కదా చాలామందిని. ఏమని ఆశీర్వదిస్తాం? చల్లంగా ఉండు నాయన. పౌలు గారు అంటున్నారు, నేను మండుచున్న వాడి వలె కాలిపోతున్నాను. ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా కూడా వెలుగుగా కనపడుతున్నాడు పౌలు గారు. అరే జైల్లో వేస్తే అక్కడ వెలుగు, జైల్లో నుంచి తీసి మార్గంలో వేస్తే నడుచుకుంటూ వెళ్తుంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా వెలుగుగా ఉన్నాడు. మనం మాత్రం ఎలా ఉంటున్నాం? అటు వెలుగుగా ఉంటున్నామో అటు చీకటిగా ఉంటున్నామో మనకే అర్థం కావట్లే. ఒక్కొక్కసారి మనమే కన్ఫ్యూజన్లో ఉంటున్నాం. మండుచున్న పొదవలే, మండుచున్న దేవుని బిడ్డవలే నువ్వు నేను ఉండకపోతే ప్రయోజనం లేదు.
నీ దగ్గర ఉన్న కొద్ది సమయంలో నువ్వు మాట్లాడాల్సిన శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ నువ్వు ఒక మంచి దేవుని కొరకు వెలుగించబడుతున్న అగ్ని వలె ఉండాలి. ప్లీజ్ నా మాటలు అర్థం చేసుకోండి. చాలా మందికి దేవుని కొరకు ఎలా జీవించాలో కూడా అర్థం కావట్లేదు. మీరు ఉండాలి, ఎలా ఉండాలి అంటే వెలుగ్గా ఉండాలి. మీకు చాలా విషయాల్లో మీకు కష్టాలున్నా కష్టాలు లేకపోయినా, బాధలున్నా బాధలు లేకపోయినా ఏమాత్రము తేడా లేదు. మనం మాత్రం ఎలా ఉండాలి? మన దగ్గర కాన్స్టెంట్గా దేవుని కొరకు రగిలింపబడుచున్న పొదవలే ఉండాలి. హల్లెలూయా. పౌలు గారు అలాగే ఉన్నారు, మనము కూడా అలాగే ఉండాలి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, మన హృదయాలు ఎలా మండాలో బైబిల్ చెప్తా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉండాలో బైబిల్ చెప్తా ఉంది, మనము ఎలా జీవించాలో బైబిల్ మనకు చెప్తా ఉంది. మనకు చెప్పినా కూడా మనం మార్చబడకపోతే మనంత దరిద్రులం ఎవ్వరము లేదు, ఇంకెవరు లేరు మనంత దరిద్రులు. ఒక మంచి రైన్హార్డ్ బొన్కిన్ అనే ఒక మంచి దైవజనుడు, ఆయన మనిషి జర్మనీ, అతను ఏమని ప్రార్థన చేసినప్పుడు ఏం చూపించాడు దేవుడు అంటే, ఆఫ్రికా అంతా వెలిగింపబడుతున్నట్టు దేవుడు చూపించాడు. ఈయనను అక్కడికి పోయి సేవ చేయాలని ఏర్పరిచాడు దేవుడు. వెళ్ళాడైనా అక్కడికి వెళ్ళి అక్కడ చాలా మందితో, ఈయన తెల్లదొర, అక్కడ ఉన్న వాళ్ళందరూ నల్లటోళ్ళు, వాళ్ళందరినీ పోగు చేసి ఒక చోట సువార్త చెప్పడము చాలా కష్టంగా ఉండేది ఆయనకు. వాళ్ళ భాష రాదు, పరిస్థితులు, అలాగే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ట్రాన్స్లేటర్ని పెట్టుకొని నడిపించేవాడు. ఒక్కొక్కసారి 5 మంది 6 మంది రావడం గొప్పగా ఉండేది అక్కడ. ఆయన అలాగే కాన్స్టెంట్గా పరిచర్య చేస్తూ చాలామందిని దైవజనులు పిలిపించి సువార్తను అందించే సమయాల్లో ఒకరోజు ఒక దైవజనుడు ఎవరైతే వస్తానన్నాడు రాలేదు. అక్కడేమో లక్షల ప్రజలు ఆయన నమ్ముకొని ఉన్నారు. ఎవరు నమ్ముకొని? ఆ దైవజనుడు వస్తాడని. ఏంది ప్రభువా ఎవరు రాలేదే అని బాధపడుతూ, ఆ దైవజనుడు రాలేదని కన్నీరు కార్చుకుంటూ ఆ స్టేజ్ వెనకాల వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నేనేం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు. నేనేం మాట్లాడాలి, నాకు ఏమి రావే అని బాధపడుతుంటే దేవుడు వెళ్ళమన్నాడని వెళ్ళి దేవుని సువార్త చెప్తే ఆ రోజు సువార్త విని లక్షల మంది యేసు ప్రభును అంగీకరించారు. హల్లెలూయా. ఆయన తన జీవితం అంతా ప్రాణం పోయే వరకు ఆఫ్రికాను విడిచిపెట్టలేదు. ఆయన ఆఫ్రికాలో ఎక్కడెక్కడ సువార్త లేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆయన వెలుగ్గా మార్చబడ్డాడు. హల్లెలూయా. మనమున్నాం. డేవిడ్ లివింగ్స్టన్ మీ అందరికీ తెలియని కథ కాదు. చదవండి, పుస్తకాలు చదవండి దయచేసి. మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. డేవిడ్ లివింగ్స్టన్ ఒక మంచి వెలిగింపబడిన దేవుని బిడ్డ. తాను లండన్లో ఉంటున్నప్పుడు దేవుడు ఆఫ్రికాకు పిలిస్తే ఆయన ఆఫ్రికాకు వెళ్ళి తన స్థితి ఎలా మారిపోయింది తెలుసా? ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే గుడారం లోపల ఒక సింహం వచ్చి చెయ్యి పట్టుకొని లాక్కొని పోయిందట్లే. అయినా కానీ విడిచిపెట్టక అలాగే అక్కడే సువార్త ప్రకటిస్తూ ఆ చెయ్యి లేనివాడుగా అలాగే జీవించాడు. తన ఇంటికి కొన్ని సంవత్సరాల తర్వాత భార్యను బిడ్డలు చూడడానికి వస్తే తన భార్య కనుక్కోలేదు, ముఖాన్ని చూసి నువ్వు వెళ్ళిపో అని చెప్తే ఆ ఇంటి ఎదురుగానే అలాగే కూర్చొని చాలా దినాలు వెయిట్ చేశాడు. తర్వాత మా పెళ్ళి అయిన సందర్భాలన్నీ చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళ భార్య అన్నీ ఎంత చక్కగా అంటే భర్త ఒక్కడే చెప్పగలడు ఈ విషయాలను తెలుసుకొని అప్పుడు ఆయనను అంగీకరించింది. అంటే ముఖం ఎలా అయిపోయింది? అందవీనంగా తయారైపోయింది. అలా రగిలింపబడుతూ చచ్చిపోయే వరకు ఆఫ్రికాలో అలాగే సువార్త ప్రకటించాడు. ఈరోజు నువ్వు ఆఫ్రికా దేశంలో అనేక ప్రాంతాల్లో వెళ్తే ఆయన డేవిడ్ లివింగ్స్టన్ కింద సెట్ ఫైర్ అని రాయబడి ఉంది. ఆయన ఒక గొప్ప వెలుగుగా, అగ్నిగా ఆఫ్రికా దేశాన్ని రగిలించాడు. హల్లెలూయా. మనము వెలుగుగా ఉంటున్నామా? మనము రగిలించే వారంగా ఉన్నామా? లేకపోతే వేరే వారిని ఆర్పే వారంగా ఉన్నామా? ఎలా ఉన్నాం మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఈరోజు మనము ఒకవేళ కీర్తనలు 39:3 చూస్తే ఆ దినాల్లోనే ఆ దైవజనులు మాట్లాడిన మాటలు
ఏమంటమ్మా? ధ్యానిస్తుంటే ఏం పుట్టిందంట? దేవుని మాటలు ఎప్పుడైతే మనిషి ధ్యానిస్తాడో వాడికి ఏం పుడుతుంది? మంట పుడుతుంది, ఫైర్. వాక్యాన్ని ధ్యానించాలి మనం. మనల్ని రగిలిస్తుంది. వాక్యమే మన జీవితాన్ని నూతన పరుస్తుంది. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, ఎంతగా మీరు వాక్యాన్ని ధ్యానిస్తారు? హౌ సీరియస్ యు ఆర్? హౌ మచ్ యూ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? మీకు నిజంగా మండుతుందా? యేసు ప్రభుల వారు మీ అందరికీ తెలిసిన ఒక మంచి మాట చెప్పారు. చాలామంది చెప్పారు. ఒక్కొక్కటి మండుచున్న పొద అన్నారు. ఇంకొకరు ఏమన్నారు? డానియల్ సందర్భంగా తీసుకున్న షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చెప్పారు. దాంతోపాటు యేసు ప్రభుల వారు ఎమ్మోస్ దారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇద్దరు మాట్లాడుతూ ఉండగా వారికి ఎలా ఉండిందంటే, యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండుచు. వాక్యాన్ని మీరు మెడిటేట్ చేస్తే ఏమవుతుందో తెలుసా మీకు? మీ హృదయాలు మండుతాయి, మీ జీవితాలు మండుతాయి. కరెక్ట్గా మీరు వెలుగ్గా మార్చబడతారు. అరే దాని మీద మనం ఫోకస్ చేస్తాం. మనం ఎప్పుడు మరణిస్తామో ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు. మిగతా వాటి మీద ఫోకస్ తగ్గిద్దాం. నార్మల్ లైఫ్ని జీవించడం మానేద్దాం. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనం చేయాల్సిన పనులన్నింటినీ దేవునిని రిప్రజెంట్ చేద్దాం. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, దేవుడు మాట్లాడుతున్న మాటలు మనల్ని ఆలోచింపచేయాలి. బ్రదర్, నువ్వు బాప్తిసం ఎందుకు తీసుకున్నావో తెలుసా? బ్రదర్, నువ్వు ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించావో తెలుసా? నీ జీవితాన్ని రగిలించడానికి, మంటగా మార్చడానికి, అనేక మందికి వెలుగ్గా కనపడడానికి. హల్లెలూయా. అది కనపడకపోతే నువ్వు బాప్తిసం తీసుకున్నా వేస్టే. అది కనపడకపోతే నువ్వు వాక్యం చదివినా వేస్టే. నీ జీవితంలో ఆలోచన పుట్టాలి మీకు ఈరోజు. మీ ప్రాంతాల్లో మీరు చేస్తున్న పనిలో, నేను రాలేను ఆ ప్రాంతానికి నేను రాలేను. మీరే ఉండాలి అక్కడ. మీరే వెలుగ్గా ఉండాలి. మిమ్మల్ని చూసే చాలామంది రగిలింపబడాలి. మనకు చాలా తక్కువ సమయం ఉంది. మొదటి మాటలో మనము వెలుగ్గా ఉన్నాము, మండుచున్న వారుగా ఉండాలి. ఎలా మండుచుండాలి అనేది పౌలు గారితో ఉదాహరణతో చెప్పి మీరు మన హృదయాలను కూడా రగిలింప చేయడానికి ఒక వాక్యం అనేది చాలా అవసరం అనేది నేను మీకు మొదటి మాటలో చెప్పాను. రెండో మాట కాడ మనం చూద్దాం. అక్కడ ఏమనుందనంటే, ఎక్కడ పెడతాడంట ఈ వెలుగును? ఏడ పెట్టాడంటమ్మా? మంచం కింద పెట్టాడంట. కానీ ఎక్కడ పెడతాడంట? చదవండి అక్కడ, ఎత్తైన దీపస్తంభము, హిల్, కొండ పైన ఉండాలి. అక్కడ ఉందా? చదవండి. మనుషులు ఇట్ ఈస్ గోయింగ్ టు ఎ పొజిషన్ ఆఫ్ హై, ఇట్స్ నాట్ లో. ఒకసారి చూడండి, కింద వేసి అగ్ని కింద వేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఆ హై పొజిషన్లో దేవుడు ఉంచి అనేక మందికి వెలుగ్గా మార్చాలని ఇష్టపడుతున్నాడు. మీ అందరికీ తెలియని విషయాలు కాదు. మనం ఆ తరం ముగించబడలేదు. కిరోసిన్ బుడ్డలు చూసాము కూడా, ఆ కథలు చూసాం. అవునా? కిరోసిన్ బుడ్డు లాగా చిన్నగా బలి వచ్చేటి ముద్దుగా. అప్పుడు దాన్ని దించడాలు, గ్లాసు దాన్ని ఎత్తడాలు, దాన్ని వెలిగించడాలు చాలా బాగుండేటివి. ఎప్పుడైనా చూసారా అది వెలిగించి ఎక్కడో కింద పెట్టింది చూసారా మీరు? ఎక్కడ చూడలేరు. మీరు ఎప్పుడు చూడలేదు కూడా. మీరు అలా చేసిండే మీ అమ్మ, మీ నాయన, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఏమనిండో, ఒరే ఏమని చెప్పమ్మా, మీరేమంటారు మీ సైడు రాజమండ్రి వాళ్ళని? ఒరే జ్ఞానం లేనోడా, ఎవడరా పెట్టేది ఆ దీపము? ఎక్కడ పెడతారు అది తీసుకెళ్ళి? అది ఉన్నతమైన స్థలంలో, అందరికీ వెలుగ్గా మార్చబడే స్థలములో, అనేక మంది జీవితాలను వెలిగింప చేసే స్థలములో యేసు ప్రభుల వారు ముందు వెలుగ్గా ఉన్నారు. ఇప్పుడు మనల్ని వెలుగ్గా మార్చారు. ఇప్పుడు మన పని ఏంటో తెలుసా? మనము అనేక మందికి మన వెలుగును చూపిస్తూ, ఆ నిజమైన ప్రకాశమానమైన యేసు ప్రభువు వారిని చూపిస్తూ, ఆ వెలుగుకి దగ్గరికి అందరిని చేర్చడమే మన బాధ్యత. హల్లెలూయా.
అందుకే ఆ ఉన్నతమైన స్థలము. ఎందుకమ్మా ఉన్నతమైన స్థలము? అంబానీ చేయడానికి కాదు, నేను అర్థమైందా? అడాని చేయడానికి కాదు, డబ్బులు సంపాదించడానికి కాదు, మరొకటి చేయడానికి కాదు. ఈ దేనికోసం అనంటే యేసు ప్రభును పరిచయం చేయడానికి. హల్లెలూయా. ఆ వెలుగు ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళాలి. అక్కడ గ్రీక్ పదంలో ఒక మంచి పదాన్ని రాశారు, ఓరోస్ అని రాశారు. ఎందుకు నేను గ్రీక్ పదాల్లో నుంచి కొన్ని విషయాలు చెప్తున్నానంటే మనం ఇంకా ట్రూ మీనింగ్ అర్థం చేసుకుంటాము అనే ఆలోచన చెప్తున్నాను, వేరే ఉద్దేశం కాదు. మళ్ళీ మీరు పొరపాటున ప్రతిసారి ఎందుకు తీసుకున్నాడో అని అనుకోద్దండి. ట్రూ మీనింగ్, అక్కడ ఉన్న భావం ఏంటో తీసుకొని చెప్పాలి అనేది నా ఆలోచన. మన ఆలోచనలు వద్దు. ఒరోస్ అని అంటే ఏంటో తెలుసా? మీకు చక్కగా అర్థం అవ్వాలని చెప్తాను. మొదటిగా ఈ పదం ఎక్కడ వాడారు అని అంటే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 38వ వచనంలో ఉంటుంది. అక్కడ సీనాయి పర్వతం అని ఉంది కదా, ఆ గ్రీక్ పదములో అక్కడ ఓరోస్ అని రాశారు. సీనాయి పర్వతం మీద ఏదైతే మోషే గారి ద్వారా మోషే గారితో మాట్లాడినాడు దేవుడు, ఆ ఉన్నతమైన స్థలములో. ఏదా స్థలము? ఉన్నతమైన స్థలము. ఆ ఉన్నతమైన స్థలానికి ఎవరు నడిచారు? మోషే గారు నడుచుకుంటూ వెళ్ళారు. మనము కూడా నడిచేవారమై దేవునితో సహవాసం చేసేవారమై ఉంటే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థలములో. ఈ ఉన్నతమైన స్థలములు అనే పదానికి ఈరోజు చాలా డెఫినేషన్ మారిపోయింది. ఏమని డెఫినేషన్ మారిపోయిందన్నా? ఉన్నతమైన స్థలములు అంటే ఆశీర్వాదాలు, ఉన్నతమైన స్థలములు అంటే సంపద, 3 బెంజ్ కార్లు ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, అప్పుడే దేవుడు నాతో ఉన్నాడు. అలా అనుకునే అపోస్తలకు అందరికి ఏముండేది? ఎంత సంపాదన ఉండేది చెప్పండి మీరు? వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా వాళ్ళకు చొక్కాలు లేవంట. చనిపోయేటప్పుడు ఏం లేదు, వాళ్ళకు చొక్కాలు లేవు. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థలంలోకి తీసుకువెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? అనేక మందిని వెలిగించడానికి. హల్లెలూయా. అనేక మంది జీవితాలను మార్చడానికి, అనేక జీవితాలను ప్రకాశింపచేసి సత్యంలోకి నడిపించడానికి. కేవలము బైబిల్లో మాత్రమే మనం సత్యమైన దేవుణ్ణి మనం అనేక విషయాల సందర్భాల్లో చూస్తూ ఉన్నతమైన స్థలంలోకి నడిపించాడు అని చూస్తూ ఉన్నాం మనం. దావీదులో కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఆయన ఉన్నతమైన స్థలమునకు నడిపించును. ఇంకా ఆ గొర్రెని ఏం చేస్తారంట? ఆ పదాలు ఉన్నాయి అక్కడ, మీరు చదవండి. 61వ అధ్యాయము 2వ వచనం చదవండి దయచేసి, కీర్తనలు. నన్ను ఎక్కించుము. రెండవది అదే కీర్తనలు 27వ అధ్యాయము 5వ వచనం. దాచును, ఆశ్రయ దుర్గము. ఇట్ ఈస్ ఎ హై ప్లేస్. రాక్, బైబిల్ ఉంటుంది, రాక్ పైకి నడిపిస్తాడంట. గాడ్ వాంట్ టు పుట్ యూ ఇన్ ద హై ప్లేస్. నేను అందుకే ఏం చెప్తాను తెలుసా? మీరు ఏదైతే దేవుడు ఎక్కడ ఉంచాలని ఇష్టపడుతున్నాడో అక్కడ ఉండడానికి ఇష్టపడండి ప్లీజ్. ఇట్ ఈస్ నాట్ వేర్. మన ఇష్ట ప్రకారంగా ఉండడానికి కాదు. నేను చెప్తున్నాను కదా, నాకు ఇష్ట ప్రకారంగా అయితే నాకు నచ్చిన వాతావరణము, నాకు నచ్చిన కడప ప్రాంతం బాగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రాంతం కదా. ఈ పక్క పోయినా ఒరే, ఈ పక్క పోయినా ఒరే, అందరికీ తెలిసిన వాళ్ళే. ఏ కొద ఉండదు, మనల్ని ఎవరు ఇబ్బందులు పెట్టలేరు. ఇంక ఇప్పుడు అమెరికాకు పోయి వచ్చినాం కాబట్టి ఆ అమెరికాలో ఉన్న వసతులు, అక్కడ ఉన్న లివింగ్ కల్చరు, వాళ్ళందరూ అన్నారు, సార్ మీరు ఎందుకు రాలేదు, ఇక్కడైతే మంచి ఉద్యోగాలు ఉన్నాయి మీకు, మీరు పిహెచ్డీ చేశారు, మీకు ఇక్కడ జీతం తక్కువ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, రండి. ఆ వాతావరణం, ఆ పరిస్థితులన్నీ చూస్తే ఎలా ఉంటాయి అందరికీ? పోదాంలే అక్కడికి. లోకాశలు ఉంటాయి కదా అలాంటివి. ఏ కొద ఉంటుంది అక్కడ?
మనం కరెక్ట్గా ఫార్మాట్ ఫాలో కావాలి, కానీ అన్నీ బాగానే ఉంటాయి. రూల్స్ పాటించాలి, మనం ఫస్ట్ డిసిప్లిన్లోకి రావాలి. మనకు నచ్చిన ప్రాంతం కాదు, మనకు మెచ్చిన ప్రాంతం కాదు, దేవుడికి నచ్చిన ప్రాంతము, ఎత్తైన ప్రాంతము, అందరికీ వెలుగ్గా ఉండే ప్రాంతము, అందరినీ దేవుని వైపు నడిపించే ప్రాంతము. హల్లెలూయా. అందుకే ఒరోస్, మీరు వెలుగ్గా ఉండి మీరు ఎత్తైన ప్రాంతంలో ఉండాలి. మూడో మాట చెప్పిన ముగిచేస్తాను వాక్యము. మూడో మాట అక్కడ చూస్తున్నాం మనము, అది కేవలం వెలుగుగా ఉండడం కాదంట, అది షైన్ అవ్వాలంట. ఏముంది అక్కడ తెలుగులో? నీ సత్కార్యములను చూచి వెలుగును ప్రకాశింప చేయాలంట. అరే వెలుగుగా ఇంకా మళ్ళీ ప్రకాశం ఏంటి? ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా రాశారు, షైన్. ముఖంలో తెలుపు ఉంటే సరిపోదు, షైన్ ఉంటే ఎలా ఉంటుంది? బో చాలా. ఆ షైన్ కోసమే చాలామంది చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఎక్కలేని నూనెలు, ఎక్కలేని అవి. ఈరోజు నువ్వు కేవలం వెలిగించబడ్డం కాదు, నువ్వు షైన్ అవ్వాలి, నువ్వు ప్రకాశింపబడాలి. నీ ప్రకాశమానము, నీ క్రియలు అందరికీ అర్థం కావాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ క్రియలు పక్కన వాళ్ళకి ఏం తెలుసు, ఎంత తెలుసు? ఇది ఒక్క చిన్న క్వశ్చన్ వేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వేసాను, ఏం క్వశ్చన్ వేసాను తమ్ముడు? మీరు వెలుగ్గా ఉన్నారా లేదా, అది ఫస్ట్ క్వశ్చన్ వేసా. ఇప్పుడు రెండవ క్వశ్చన్, ఈరోజు మీరు వాక్యాలు వింటూ ఉంటే మీరు వెలిగింపబడిన వారే ఉంటే మీరు ఏమవ్వాలి? షైన్ అవ్వాలి, ప్రకాశింపబడాలి. జస్ట్ డోంట్ సెటిల్ డౌన్. చాలా నేను వెలిగింపబడ్డాను అంతే, లేదు, నేను ప్రకాశించాలి. అనేక మందికి నా క్రియలు స్పష్టముగా కనపడాలి. యేసు ప్రభుల క్రియలు అందరికీ స్పష్టంగా కనపడ్డాయంట. ఎవరెవరికి కనపడ్డాయి? చనిపోతున్న సందర్భంలో కూడా శతాధిపతి ఏమన్నాడు? ఇతను నిజముగా దేవుని కుమారుడు. ఆయనకు అంత షార్ట్ టైం పీరియడ్లో ఏం తెలిసిందో నాకు తెలీదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, షార్ట్ టర్మ్లో కూడా తెలుస్తాయి నీ క్రియలు ఎదుటోనికి. అర్థమైందా? నీతో గంటల కొద్దీ ఉండాల్సిన పని లేదు, మిమ్మల్ని రీడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫీల్ కావకండి, అన్నా అప్పుడే డిసైడ్ ఎట్ అవుతారన్నా, 10 నిమిషాల్లోనే చెప్తున్నారు వీళ్ళు. కొంతమంది ఉంటారు దరిద్రులు, వాళ్ళ గురించి కాదని చెప్పేది. ఇప్పుడు నా హావభావాలు చూసి కొంతమంది విచిత్రమైన మాటలు మాట్లాడతారు. బ్రదర్, ఏదో దేవుడు చూపిస్తున్నాడు. ఒక ఆమె అయితే సిగరెట్ పొగ చూపిస్తున్నాడు అంట దేవుడు. నేను అనుకున్న పొగ యాడుందిరా ఇక్కడ, ఇట్లా తిప్పాను నేను ఆమె ముందే. ఆమె అంటుంది, ఇక్కడ కాదు బ్రదర్ పొగ, ముందు తాగావు సిగరెట్ అంటుంది. ఓరు నాయన, సిగరెట్ అలవాటు లేదమ్మా నాకు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటి తెలుసా? మనం కేవలం వెలుగ్గా ఉండడమే కాకుండా మన క్రియలు కనపడడం ప్రారంభించబడాలి. ఆ క్రియల్లో యేసు ప్రభుల వారిని చూపించడం. యేసు ప్రభుల వారే ఉంటారు. ఒకవేళ యేసు ప్రభుల వారిని దగ్గర నుంచి నువ్వు తీసుకునేవాడివైతే, ఏ వెలుగు మనం తీసుకుంటున్నాం? నేను మొదట్లో చెప్పాను మీకు, ఏ వెలుగు? యేసు ప్రభుల వారి వెలుగును మనపైకి వస్తూ ఉంటే మనం ఎవరు వెలుగు చూపిస్తూ ఉంటాం? ఆయన వెలుగు చూపిస్తాం. అవునా? అబ్బో, మళ్ళీ మీరు డెఫినేషన్ వేరే విధంగా మార్చకండి. ఇప్పుడు మేము చూపిస్తాం మా వెలుగు అని. మీ వెలుగు ఎప్పుడు రాదు. మీ వెలుగు ఎలా ఉంటుంది? కొన్నిసార్లు దేవుడు చెప్తున్న మాటలు ఈరోజు అర్థం చేసుకోండి. ప్రకాశమానం, షైన్. ఈ షైన్ అనే పదానికి ఒక మంచి వర్డ్ వాడారు గ్రీక్ పదంలో, ల్యాంపో. ఈ ల్యాంపో అంటే ఏంటో తెలుసా? రేడియంట్ బ్రిలియన్స్. రేడియేట్ చేయాలి. ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళి తనలో ఆ వెలుగులో ఉన్న బ్రిలియన్స్ కనపడతా ఉండాలి. ఏమంటారు దాన్ని? బ్రిలియన్స్ అంటే ఏమంటారు? ఒక ఎంత చక్కగా కనపడగలదో అంత చక్కగా కనపడ్డాం. తేజస్సు. ఎస్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం తీద్దామా?
ఇప్పుడు ఏమయ్యాడు పౌలు గారు? ఆయన ఏమన్నాడంటే, నేను కేవలం వెలుగును కాదు, నేను ఇప్పుడు ప్రకాశమానమైన వెలుగునయ్యాను. ఇప్పుడు ఎవరి ద్వారా అయ్యాను? యేసు ప్రభుల వారి ద్వారా. డెఫినేషన్ బాగా క్లియర్గా పెట్టుకోవాలి. వి మస్ట్ గెట్ ఫైర్డ్ అంటే, ఫైర్ అంటే ఆ ఫైర్ కాదు, మీరు ఏదో ఉద్యోగం నుంచి తీసేసే ఫైర్ కాదు. వి మస్ట్ గెట్ ఫైర్ ఫ్రమ్ ద గాడ్ అండ్ వి మస్ట్ షైన్. మీ వెలుగు ప్రకాశించబడకపోతే ఆ వెలుగులో తేజస్సు కనపడదు, దేవుని క్రియలు కనపడవు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనము నేర్చుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను వాక్యం ముగించేస్తున్నా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం చదివేసి ముగిద్దాం. 12:29 చదవండి. చేదుము ఏలయనగా అది మన దేవుడు ఎవరై ఉన్నాడంట? మన దేవుడు అగ్ని అయి ఉంటే మనం ఐసే ఉంటామా? మన దేవుడు దహించే అగ్ని అయి ఉంటే, బగబగ మండుచున్నా ఏందమ్ముడు భగవంతుడై ఉంటే మీరు వెచ్చగా అయినోనండి. ఒరే, మీరు మధ్యలో నాటకాలు ఆడకండ్రా బాబు. ఒక్కొక్కసారి వెచ్చగా చూపిస్తారు, ఒక్కొక్కసారి చల్లగా చూపిస్తారు మీరు క్యారెక్టర్. అసలు బైబిల్లో దేవుని ప్రకారంగా మనం చూస్తే, ఇంతవరకు డిస్కషన్ చేసిన దాంట్లో చూస్తే, మనం వెచ్చగా ఉండాలి, దేవుని చూపించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని క్రియలు మనలో చూపించాలి. దేవుని క్రియలు మనం చూపించాలంటే ఏందమ్మా? తెలియక అడుగుతున్నాను నేను. యేసయ్యను భయంకరంగా హింసించి దవడ పైన వేసి కొడితే ఏమన్నాడు యేసయ్య? ఎదిగో వీరిని క్షమించు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు. ఒక మంచి దేవజనుడు ఇలా చెప్పాడు. అవును, ఆయన కయప్ప ముందు నిలబెట్టి ఆయనను, అరే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని పక్కనోడు, యోహాను రాసిన సువార్తలో మీరు వినొచ్చు, చెంపకేసి కొట్టాడంట. చెంపకేసి కొట్టినప్పుడు యాక్చువల్గా మత్తయి రాసిన సువార్తలో చెప్పినట్టు రెండవ చెంప చూపించాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నిజం మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నన్ను కొడుతున్నారు? దేవుని మాటలు, దేవుని చేష్టలు మనలో రావాలి. ఎవరిలో రావాలండి? మనలో రావాలి. అవి ఎంత ఉన్నాయి మీలో? మీరు డిసైడ్ అవ్వండి. ఎంత ఉన్నాయి మీ జీవితంలో? ఎంతకాలం ఇలా ఉంటారు? మనం అలా ఉండకపోతే మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. నేను మూడు విషయాలు చెప్పాను ఈరోజు. మనం వెలుగుగా మార్చబడాలి. మనము రెండవది ఏం చెప్పాను? ఉన్నతమైన స్థలములో దేవుడు ఆయన పెడతాడు. నువ్వేం చేయాల్సిన అవసరంలా. ఎక్కడ తీసుకెళ్తాడో ఆయన అక్కడే ఉందాం. ఆయన ఎక్కడ ఉండమంటే ఆడే ఉందాం. నేను కొద్ది దినాల కోసమే అమెరికాకు పోయి వస్తే నాకు ఆ నగరం నచ్చిందని ఫీల్ అవుతున్నా. ఇంకా పరలోకానికి వెళ్ళొస్తే మా పరలోకం ఎలా ఉంటుందమ్మా? ఒక అమెరికానే బాగుందని అందరూ ఆడ ఇరక్కబోయారు. మా ఫ్రెండ్ ఒకడు, మా బీటెక్ చదివేవాడు, గ్రీన్ కార్డు కావాలని $500,000 అంటే మనము ఎట్లయినా $500,000 అంటే ఎంత అని చెప్పాలి మీకు? $5 లక్షలు అంటే దాంతోపాటు 100 కౌంట్ చేయండి. అంత ఇన్వెస్ట్ చేస్తే వెంటనే గ్రీన్ కార్డు ఇస్తామన్నారంట. అంటే 5 కోట్లు. వద్దులే, ఎందుకు థింక్ చేయడం. 5 కోట్లు పెడితే మీకు గ్రీన్ కార్డు ఇస్తామన్నాడంట. వాడు 5 కోట్లు సమకూర్చుకుంటున్నాడు. వాడు దేనికి తెలుసా? గ్రీన్ కార్డు కావాలండి. మనకు ఫ్రీగా గ్రీన్ కార్డు ఇస్తా అంటున్నాడు పరలోకంలో దేవుడు. ఏమ్మా, ఆ నగరము ఎంత ఉన్నతమైన నగరము, శ్రేష్టమైన నగరము. ఎప్పుడు ఆ నగరంలో యేసు ప్రభుల వారి తేజస్సు,
ప్రకాశించే నగరం అది. హల్లెలూయా. ఆ నగరానికి వెళ్ళాలని మనం ప్రయాసపడాలి. దాని కొరకు తాపత్రయపడాలంటే ముందు మన జీవితాన్ని మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? మనం వెలుగుగా మార్చబడాలి. ఆయన చెప్పిన ప్రాంతంలో మనం ఉండాలి. చివరికి మనం ప్రకాశమైన ఆయన క్రియలు చూపించే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఎంతో ఆనందపడతాడు. రండి ప్రార్థన చేద్దాం.